మీకు తెలుసా, చాలామంది బాడీలో రక్తం తగ్గింది కాబట్టి, రక్తం రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి, రెడ్ కలర్లో ఉండే ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ తీసుకుంటే రక్తం ఎక్కువగా వస్తుంది అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇక స్టార్ట్ చేద్దాం. రెడ్ కలర్లో ఉండే ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్, మరీ ముఖ్యంగా దానిమ్మ ఇంకా బీట్రూట్, ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం ఎక్కువగా వస్తుంది అనుకోవడం పూర్తిగా నిజం కాదు. ఎందుకు అనుకుంటున్నారా? 100 grams ఆఫ్ దానిమ్మ గింజల్లో 0.3 mg మాత్రమే ఐరన్ ఉంటుంది. అలాగే 100 grams ఆఫ్ బీట్రూట్లో 0.8 mg మాత్రమే ఐరన్ ఉంటుంది. మరి ఇవి రెండు ఎందుకు రెడ్ కలర్లో ఉంటాయి అనుకుంటున్నారా? యాంథోసైనిన్ అనే పిగ్మెంట్ వల్ల దానిమ్మ గింజలు రెడ్ కలర్లో ఉంటాయి. బీటాసైనిన్ అనే పిగ్మెంట్ వల్ల బీట్రూట్ రెడ్ కలర్లో ఉంటుంది. మరి ఏ ఫ్రూట్స్ తీసుకుంటే ఎక్కువగా బ్లడ్ వస్తుంది, ఏ ఫుడ్ తీసుకుంటే ఎక్కువగా బ్లడ్ వస్తుంది అనుకుంటున్నారా? టకటక చెప్తాను, చక్కచక్క నోట్ చేసుకోండి. బ్రోకలీ, స్పీనచ్, ఓట్స్, పంకిన్ సీడ్స్, రెడ్ మీట్, చికెన్, డేట్స్, ఇలా. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.